తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను అనిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అడ్విన్ కేదాసి గారు. సార్ నమస్తే సార్. సార్, మన ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా వింటుంది హెచ్ఐవి కేసుల గురించి. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో ఎటు చూసినా అవే. ఈ మనం ఒక క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఒక సర్వేలో తేలింది మహారాష్ట్ర ఫస్ట్ పొజిషన్లో ఉంది, సెకండ్ మన ఆంధ్రప్రదేశ్ ఉందని. సో వాటి గురించి మీరు ఏమంటారు సార్? అంటే దీని గురించి ఆలోచించి బాధపడాలో సంతోషపడాలో అంటే ఏం చెప్పాలో కూడా తెలియట్లేదమ్మా. అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఆఫీస్ అఫైర్స్, ఇంతకుముందు ఓన్లీ ఆఫీస్ అఫైర్స్ గురించి మాట్లాడినాము. ఇప్పుడు ఏంటంటే దిస్ ఈజ్ రియల్లీ అలార్మింగ్ అమ్మా. ఏదైతే ఈ హెచ్ఐవి కేసెస్ ఆఫీసులలో పెరుగుతున్న హెచ్ఐవి కేసులు అని చెప్పేసి చాలా ఆర్టికల్స్ రన్ అయినాయి. సో దిస్ ఈజ్ రియల్లీ అలార్మింగ్. ఏంటి అంటే మహారాష్ట్ర టాప్ ప్లేస్లో ఉండటం ఏంటి, ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉండటం. అంటే ఇప్పుడు ఎవరో ఆఫీసులలో పనిచేసే వాళ్ళు ఓన్లీ చిన్నపిల్లలు, లేకపోతే టీనేజర్స్, లేకపోతే అన్మ్యారీడ్ గర్ల్స్, అన్మ్యారీడ్ బాయ్స్ కాదు కదమ్మా. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు, అన్ని కేటగిరీస్ వాళ్ళు ఉంటారు. అంతా ఇట్స్ అ మిక్స్చర్ కదా. సో అట్లాంటప్పుడు అంటే ఇప్పుడు ఎవరు పాపం చేసినారన్నట్టు అయిపోయింది, లేకపోతే తప్పెవరు చేస్తున్నారంటే అయిపోయింది ఇప్పుడు. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ క్లియర్గా బయటకు వస్తూ ఉన్నాయి. మహారాష్ట్ర టాప్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ సెకండ్లో ఉంది. అంటే ఎంత ర్యాంపెంట్గా పెరుగుతున్నాయి అనేది ఆలోచించాలమ్మా. ఏంటంటే విచ్చలవిడతనం తెలిస్తే ఏమవుతుంది, ఒక లేడీకైనా లేకపోతే ఒక మెయిల్కైనా కూడా ఏంటంటే తెలిస్తే ఏమవుతుంది, వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే ఇంకొకడు, అట్లా ఒక విచ్చలవిడితనం. ఏంటంటే దానికి తోడు కూడా మన కోర్టు కూడా ఒక స్టే ఇస్తున్నాయి. హస్బెండ్ అండ్ వైఫ్ ఉండి కూడా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవచ్చు, వైఫ్ రిలేషన్షిప్స్ తప్పుగా అట్లేదు అని అంటుంది. అదే కదా సార్, దానికి సపోర్ట్ అవుతుంది. దానికి సపోర్ట్ అవుతుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే అమ్మా, వీళ్ళకి ఇంటి దగ్గర కన్నా ఎక్కువ ఇప్పుడు ఇంటి దగ్గర ఏంటంటే పిల్లలు ఉంటారు, పని చేయాలి, అన్నీ ఉంటాయి. ఆఫీసులలో అయితే క్యాంటీన్స్ ఉంటాయి, లేకపోతే ఫుడ్ ప్రాబ్లం లేదు, వండి పెట్టే ప్రాబ్లం లేదు, లేకపోతే ఎక్స్ట్రా టైం వర్క్ చేస్తున్నాము, లేకపోతే ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నాం. ఇట్ అప్లైస్ టు బోత్ ద థింగ్స్. అంటే అమ్మాయిగా ఒక స్త్రీకి కానీ పురుషునికి కానీ ఇద్దరికి అప్లై అవుతుంది అది. సో వీళ్ళు ఒక్కళ్ళే తప్పు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఒక్కళ్ళే తప్పు చేస్తున్నారు అని కాదు. ఇక్కడ ఇద్దరిని అనాలి, ఒక్కళ్ళనని అవసరం లేదు. అయితే వాళ్ళు ఏమంటున్నారు, మీడియాలో ఏమొచ్చిందంటే సెక్స్ గురించి మాట్లాడకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అన్సేఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అని అంటున్నారు. ఆఫీసులలో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఎందుకు జరుగుతుంది? అదేమన్నా హాస్పిటల్సా, లేకపోతే ఆఫీసెస్ ఏమన్నా హాస్పిటల్సా, లేకపోతే హాస్పిటల్ ఏమన్నా బ్లడ్ డొనేషన్ సెంటర్సా, లేకపోతే బ్లడ్ కలెక్షన్ సెంటర్సా? కాదు కదా. ఇప్పుడు ఇద్దరు మేజర్స్ కలిపి ఇద్దరు ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు ఇద్దరి మధ్య అట్రాక్షన్ లేకపోతే రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది చాలా కామన్ అయిపోయింది దీస్ డేస్. కానీ సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా ఏంటంటే ఎక్కడ దొరికితే అక్కడ కానిచ్చేద్దాము అంటే అంత అవసరమా, లేకపోతే మాకు వస్తుందా అని అనుకుంటున్నారు. ఇంతకుముందు ఒక యాడ్ వచ్చింది, మీకు తెలుసో లేదో తెలియదు, పులిరాజకు ఎయిడ్స్ వస్తుందా అని చెప్పేసి ఒక యాడ్ వచ్చింది ఇంతకుముందు. మేము చిన్నప్పుడు బాగా వినేది. ఇప్పుడు మాకు వస్తుందా అనే కాదు, ఇప్పుడు మీకే వస్తుందా అనే కాడికి వచ్చేసింది. సో ఏంటంటే ఇప్పుడు తను ఇద్దరు ఇన్వాల్వ్ అవ్వడం కాక వాళ్ళ పార్ట్నర్స్ కూడా అంటిస్తున్నారు కదా. వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అవ్వడం అనేది సరే, దట్స్ డిఫరెంట్. ఓకే, వాళ్ళ ప్లెజర్ కోసమో, వాళ్ళ అవుట్ ఆఫ్ వాళ్ళ హ్యాపీనెస్ కోసమో వాళ్ళు సరే సెక్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, లేకపోతే ఫిజికల్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటున్నారు, ఫిజికల్ ఇంటిమసీ డెవలప్ చేసుకుంటున్నారు. కానీ అక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక పురుషుడికైనా ఒక స్త్రీకైనా కూడా ఇన్నోసెంట్ భార్యకు కానీ లేకపోతే ఇన్నోసెంట్ భర్తకు కానీ వీళ్ళు తీసుకెళ్ళి అంటిస్తున్నారు కదా. అన్సేఫ్ సెక్స్ వల్ల కదమ్మా వచ్చేది. ఇప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటున్నారు కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కాదు కదా అక్కడ. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఇక్కడ బ్లడ్ డొనేషన్ సెంటర్స్ లో లేకపోతే బ్లడ్ బ్యాంక్స్ లోనే జరుగుతుంది, లేకపోతే హాస్పిటల్లో జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు దీన్ని మనం అక్కడ బ్లడ్ తోటి వస్తుందని చెప్పేసి అనలేం కదా. దిస్ ఈస్ ప్యూర్లీ నథింగ్ బట్ ఇట్స్ ప్యూర్లీ ఫిజికల్ ఇంటర్కోర్స్ ఆర్ ఫిజికల్ ఇంటిమసీ తోటి వస్తుంది, ఏది హెచ్ఐవి. సో అట్లాంటప్పుడు మీరు ఇన్నోసెంట్ గా ఉన్న పార్ట్నర్స్ కి తీసుకెళ్లి మీరు అంటిస్తున్నారు కదా దీన్ని, విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ కదమ్మా. ఇప్పుడు ఒకవేళ నిజంగానే వాళ్ళకి అంత ఇది ఉంటే, అంత షోక్ ఉంటే, లేకపోతే అంత అర్జు వాళ్ళని ఇది చేస్తూ ఉంటే సేఫ్ సెక్స్ పాటించవచ్చు కదా. ఒకవేళ నిజంగానే వాళ్ళిద్దరికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సేఫ్ సెక్స్ మెథడ్స్ ఫాలో అయితే చాలా మీరు అవాయిడ్ చేయగలరు కదా. ఇన్నోసెంట్ పార్ట్నర్స్ని మీ లైఫ్ పార్ట్నర్స్ని కూడా దీంట్లోకి లాగుతున్నారు కదా. మీ ప్లెజర్ కోసము మీరు ఇన్నోసెంట్ పీపుల్ని వాళ్ళని కూడా బలి చేస్తున్నారు కదా, విచ్ ఈస్ వెరీ రాంగ్ అమ్మ. వీళ్ళేమి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు, లేకపోతే ఇన్నోసెంట్ పీపుల్ కాదు, దే ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్ పీపుల్ అండ్ ఇట్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ అమ్మ. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చేయలేదు, ఎవరేం చేయలేరు.
కానీ ఏంటంటే ఎవరిది వాళ్ళు కంట్రోల్ చూసుకోవాలా, లేకపోతే ఎవరి వాళ్ళు సేఫ్టీ మెథడ్స్ లేకపోతే సేఫ్టీ మెజర్స్ వాళ్ళు తీసుకోవాలి. కానీ మనం ఎవరిని బ్లేమ్ చేయలేం దీంట్లో. ఎందుకంటే ఇద్దరు విత్ కన్సెంట్ లేకపోతే విత్ నాలెడ్జ్తో చేస్తున్నారు కాబట్టి కనీసం అంటే ఆ సేఫ్టీ మెజర్స్ అన్న తీసుకుంటే ఒకప్పుడు భయపడేదమ్మా. ఇప్పుడు అంటే ఎయిడ్స్కి ట్రీట్మెంట్ లేకపోతే ఇవి వచ్చినాయి కాబట్టి దాన్ని రివర్స్ చేస్తున్నారు. కానీ ఇంతకుముందు అది కూడా లేదు. ఎయిడ్స్ వచ్చినారంటే చచ్చిపోవటమే అని చెప్పేసి అనేవాళ్ళు. కనీసం అంటే ఎంతమంది అంటే కనీసం తెలిసి దాన్ని ఎవరు ఎంతమంది ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అనేది ఇట్స్ $1,000 క్వశ్చన్ అమ్మా. కానీ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద జనరేషన్స్. పార్ట్నర్స్ ఉండగా కూడా అసలు ఆ థాట్ రావడం కరెక్ట్ కాదు. థాట్ రావడం ఏం కాదమ్మా. ఇప్పుడు అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కానీ హ్యావింగ్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఇస్ నో మోరా. ఇదేమి క్రైమ్ కాదు, లేకపోతే దాన్ని ఎవరు క్రైమ్ లాగా చూడట్లేదు. అట్లా ఇన్వాల్వ్ కాకపోతే అట్లా లేకపోతేనే అరే వీళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది అందుకే వీళ్ళు ఇది చేయట్లేదు అని అట్లా ఆలోచించే స్థాయికి వచ్చింది సొసైటీ కానీ సమాజం కానీ. సో దాన్ని మనం ఇప్పుడు తప్పు అనే స్థాయి దాటిపోయిందమ్మా అనిత. సో దాన్ని తప్పు అనటం కాదు. ఏంటంటే ఇప్పుడు మనం చేసేది కరెక్టా కాదనేది మనం చెక్ చేసుకోవాలా. మనం చేసేది ఎంతవరకు అంటే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే దీన్ని నా స్వార్థం కోసం నేను చూస్తున్నా కానీ దీనివల్ల ఎంతమంది అఫెక్ట్ అవుతారు, లేకపోతే ఎంతమందికి దీంతో ఫర్దర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే ఇంకా దాని కాన్సిక్వెన్సెస్ ఏంటనేది ఆలోచించుకుంటే ఇంత ఇక్కడికి దాకా రానియరు. ఒకటి కనీసం అంటే నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే మీ ఇష్టాన్ని ఎవరు ఆపలేరు, ఎవరు కాదనలేరు. కనీసం అంటే అట్లీస్ట్ ఫాలో సేఫ్ సెక్స్ ప్రిన్సిపల్, సేఫ్ సెక్స్ ప్రికాషన్స్ తీసుకోండి. కనీసం అంటే మీ పార్ట్నర్ నన్ను సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అంతే తప్ప మీరు ఇట్లా అంటించుకుంటా పోతే ఇంతకుముందు రీసెంట్గా ఇప్పుడు ఒక చూసిన ఒక అమ్మాయి ఏంటంటే తనకు సొసైటీ మీద ఉన్న వ్యతిరేకతతోటి భర్త మీద ఉన్న వ్యతిరేకతతోటి అప్పటికే ఆ అమ్మాయికి ఇన్ఫెక్ట్ అయిపోయింది HIV. కానీ అట్లా సేఫ్ సెక్స్ పాటించుకోకుండా ఒక 10 మంది పార్ట్నర్స్ తోటి షీ హ్యాడ్ ఫిజికల్ రిలేషన్షిప్. 15 మంది పార్ట్నర్స్ని ఆ అమ్మాయి ఇది చేసేసింది. ఏంటంటే సరే తను ఒక వెంజెన్సో లేకపోతే తనకు ఒక ప్రతీకారం, సరే తనది వేరే స్టోరీ. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ అది కాదు, ప్రతీకారం కాదు, ఏం కాదు. ఫిజికల్ ప్లెజర్ కోసమో లేకపోతే ఫిజికల్ హ్యాపీనెస్ కోసమో చేస్తున్నారు. ఓకే, దట్ వీ డూ అగ్రీ. సరే అందరు మేజర్సే, అందరు అడల్ట్సే కాబట్టి వీ కెనాట్ క్వశ్చన్ దెమ్. కానీ ఏంటంటే అట్లీస్ట్ ప్రికాషన్స్ తీసుకోండి, సేఫ్టీ మెజర్స్ తీసుకోండి, సేఫ్టీ నామ్స్ ఫాలో కాండి. అవతల వాళ్ళను మీరు ఇది చేయొద్దు, అవతల వాళ్ళను మీరు దీంట్లోకి లాగొద్దు అనుకోకుండా. ఇప్పుడు మీ లైఫ్ పార్ట్నర్ ఎట్లా డెఫినెట్గా ఉన్నారు, అందరికి ప్రతి ఒక్కరికి లైఫ్ పార్ట్నర్స్ ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళేమి అన్మ్యారీడ్ పీపుల్ లేకపోతే అన్మ్యారీడ్ కపుల్స్ ఏం కాదు కదమ్మా, అందరు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఏమి అంటే తెలిసినప్పుడు ప్రికాషన్స్ తీసుకోవటం అనేది మంచిది. దిస్ ఈజ్ అలార్మింగ్. కాబట్టి my sincere advice to all the IT sector people that please follow safety norms. Okay, thank you sir. Welcome amma.